ఎంపీఎస్సి విద్యార్థులకు ఇప్పటి వరకు 8 ప్రకరణాలు పూర్తి చేసుకొని గణపతి ఆశనంలో 9వ ప్రకరణము చెప్పుకున్నాము. 9వ ప్రకరణంలో మనము నిన్నటి వరకు గణపతి తోటల్లో తిరగటము, పండ్లను రాల్పడము, దొంగతనం చేయటము, స్త్రీలను ఏడిపించటము, అట్లా తద్దినాడు, ఇవన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఇక మిగతా గణపతి చేసినటువంటి అల్లరిని ఈరోజు మన వీడియోలో మరికొన్నిటిని ఉదాహరించుకున్నాం. ఇక స్త్రీలను శ్రీకృష్ణుడు ఏ విధంగా ఏడ్పించాడో అది మనం గుర్తు చేసుకుంటే గణపతి ఏడ్పించిన విధానము మనకు తెలుస్తుంది అని మన చిలకమర్తి గారు ఎంతో సమర్థిస్తూ చెప్పారు. తర్వాత గణపతికి క్షీరపానమునందు మిక్కిలి ఆసక్తి. క్షీరపానము అంటే క్షీరము అంటే పాలు, అంటే పానము అంటే తాగటము, అంటే పాలు తాగటంలో ఎక్కువ ఆసక్తి, ఎక్కువ ఇష్టం ఎక్కువ అంటే అతనికి. పాలు కొని త్రాగుట అతని దగ్గర డబ్బు లేదు. పాలు కొని తాగాలని డబ్బులైతే లేవు. అనేక ఉపాయముల చేత సంగ్రహించిన డబ్బు పొగచుట్టలకైనను తిన్నగా సరిపోదు. అనేక ఉపాయాల చేత, అనేక ప్లస్ ఉపాయములు, అనేకోపాయములు, అనేక ప్లస్ ఉపాయములు చేత సంగ్రహించిన అంటే గ్రహించినటువంటి అంటే తీసుకున్నటువంటి, దొంగిలించినటువంటి డబ్బు పొగచుట్టలకే సరిపోవడం లేదు. గణపతి యొక్క పొగ చుట్టలు ఏ విధంగా తాగటం నేర్చుకున్నాడో మనం 7వ ప్రకరణంలో చెప్పుకున్నాం కదా. సరే, కొనుటకు డబ్బు లేనంత మాత్రమున చేత పాలు త్రాగుట మానుకుడునంతటి మూర్ఖుడు అయితే కాదు. ఇక కొనుక్కోవడానికి డబ్బులు అయితే లేవు కదా, అంత మాత్రాన్ని పాలు తాగటం మానుకుంటాడా? అంత మూర్ఖుడైతే కాదు కదా. చుట్టలు ఏ విధంగా తాగాడు, పేకాట ఏ విధంగా ఆడాడు మొదటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే ఇప్పుడు పాలు తాగటానికి డబ్బులు లేవని పాలు తాగటం మానుకుంటాడా మన గణపతి? అంత మూర్ఖుడా? కాదు కదా. కావున గణపతి క్షీర సంపాదనమున్న ఒక ఉపాయమును కనిపెట్టెను. క్షీర సంపాదన అంటే పాలును సంపాదించుకోవడానికి ఒక ఉపాయాన్ని కనుక్కున్నాడు. పొలము నుండి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చు ఆవులను, గేదెలను, వీధుల వెంట తిరుగు మేకలను పట్టుకొని ఒకప్పుడు బంధువైచియు మరొకప్పుడు వైవకయు పాలు పితికి అతడు త్రాగుచుండును. ఇక సాయంత్రానికి ఇక ఆవులు, మేకలు, గేదెలు ఇవన్నీ వస్తాయి కదా. వచ్చే సమయంలో వాటి బంధువైచు అంటే వాటిని తాడుపెట్టి కట్టేసి పాలు పితుక్కొని తాగేవాడు. లేకపోతే ఇక వైకయు పాలు వాటిని పట్టేసి మరొకప్పుడేమో వాటి అంటే డైరెక్ట్ గానే పాలు తాగేవాడు. ఆవులు తమ తమ గృహములకు పోయిన తర్వాత యజమానులు పాలు పితక తనకింపని పనివి పాలియ్యకపోవడం చూసి తమ ఆవులకు దృష్టి తగిలినదేమో, దెయ్యములు పట్టినవి ఏమో మనోవేధము చెంది దిగతుడుపులు తీసి సోదెకు పోవచుందురు. మన గణపతి ఏం చేసేవాడు? ఆవులు ఇంటికి వెళ్ళక ముందే, గేదెలు, ఆవులు, మేకలు ఇంటికి వెళ్ళక ముందే వాటిని కట్టేసి పాలు తాగటమో, లేకపోతే డైరెక్ట్ గా అలాగే పాలు చీకి తాగేయటమో ఇలాంటి చేసేసేవాడు కదా. ఇక మా పాపం ఇంటికి వెళ్ళినాక ఆవులు, మేకలు, గేదెలు పాలేమి ఇస్తాయి? ఏమి ఇవ్వవు. వీళ్ళు పితకాలని పాలు పితకాలని చూస్తారు, పాలు అయితే రావు. ఇక యజమాని ఏం చేస్తాడు? ఆవుల యజమాని ఒకవేళ ఈ ఆవులకి, గేదెలకి, మేకలకి దిష్టి తగిలిందేమో, లేకపోతే ఏదన్నా దెయ్యం పట్టిందేమో, అందుకని పాలు ఇవ్వట్లేదేమో అని చెప్పేసి సోదిని అడగటానికి వెళ్తారు. సోది అని అంటే ఇప్పట్లాగా అప్పుడు సోదమ్మ అని చెప్పుకొని మన వస్తువు పోయింది, పలానా చోట పోయింది, ఏం జరిగింది, బాగలేనప్పుడు ఏం జరిగిందో ఇలాగా ఒక మూఢ నమ్మకం అనమాట. ఇలాగ చెప్పించుకుంటే ఉండేవాళ్ళు. మనోవేదము, మనహ ప్లస్ వేదము, ఇది విసర్క సంతమ్మ. వారి కలవలము వారి చిత్తక్షోభము చూచి ఏమియు ఎరంగని వాడు ఓలే నటించుచో తన అఖండ ప్రజ్ఞయే కదా వారికి వ్యాకుల పెట్టుచున్నదని సగర్వముగా మనంబున కులుకుచుండును. సరే, వీళ్ళు ఈ విధంగా కలవలం అంటే కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. వాటిని చూసి చిత్తక్షోభము చూచి, చిత్తము అంటే మనసు, క్షోభము అంటే బాధ, వాళ్ళు మనసులో బాధపడటము చూసి ఏమియు ఎరగని వాడి వలే
అసలు ఏమి తెలియని వాడి వలె మన గణపతి తన అఖండ ప్రజ్ఞయే కదా, అంటే నేను సాధించిన యొక్క ఉపాయమే కదా ఇది, నా యొక్క గొప్పతనమే కదా అని వారిని వా వ్యాకుల పెట్టుచు అంటే బాధ పెట్టుచు, సగర్వంగా అంటే గర్వం పొందుతూ, మనంబున అంటే మనసు యందు పులుకుచుండును, ఆనందపడుతూ ఉన్నాడట. తన మనసులో ఆనందపడి నా వల్లే కదా వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు అని వాళ్ళు ఆవు పాలు రావట్లేదని చెప్పేసి యజమానులు బాధపడుతూ ఉంటే మనసులో అది చూసి నా యొక్క గొప్పతనమే కదా వీళ్ళు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి గర్వపడుతూ మనసులో ఆనందపడిపోతూ ఉన్నాడట మన గణపతి. కావలసిన ఖర్చులు చేసుకొనుటకు గణపతి చేతిలో డబ్బు కొంచెమైనను లేకపోవుట గొప్ప విచార కారణమయ్యెను. అయితే పాలైతే ఆవులను పట్టుకొని, గేదెలను పట్టుకొని, మేకలను పట్టుకొని తాగుతున్నాడు. మరి డబ్బులు చేతిలో కొంచెం డబ్బులు కూడా లేవే అని చెప్పేసి బాధపడుతున్నాడట మన గణపతి. మేనమామ డబ్బులు విభూతి బుట్టల్లో పెట్టుట మానెను. ఎందుకంటే విభూతిలో పెట్టిన డబ్బులు తీసుకెళ్లి చుట్టలు తాగుతున్నాడు కదా. అందుకని గ్రహించినటువంటి మేనమామ ఏం చేశాడు, విభూతి బుట్టలో చిల్లర డబ్బులు పెట్టట్లేదు. తల్లి గూళ్ళల్లో వేచుట మానెను. అంటే అప్పట్లో మనం దీపాలు పెట్టారు గూడు లాంటి చిన్న చిన్న పెట్టుకునేవాళ్ళు. వాటిని డబ్బులు పెట్టుకునేవాళ్ళు. కొంత చిల్లర డబ్బులు ఏమన్నా ఉంటే. తల్లి ఏం చేసింది, ఆ డబ్బులు కూడా మాయం చేసి తిరుతిరులు పేకాటకి ఎన్ని పెడుతున్నాడు కదా. అందుకని చెప్పేసి తల్లి కూడా ఆ డబ్బులు పెట్టడం మానేసింది. ఏదో నిరంతరము అమలుచుండవలయునని కాన గణపతి నోరూరకుండదు. ఏదో నిరంతరం అంటే ఎప్పుడో ప్రతిరోజు అంటే ప్రతి క్షణము నములుతూ ఉండాలన్నమాట. ఏదో నోట్లో వేసుకొని ఏదో తింటూ ఉండాలి. లేకపోతే అతని నోరైతే ఊరుకుండదు. కొబ్బరి కురిడీలు, శనగ ఉండలు, పేల ఉండలు, తాటి చాప తేగలు, జీళ్లు, శనగపప్పు మొదలైన వస్తువులు ఊరక ఇచ్చువారెవరూ లేరు. ఇక కొబ్బరి కురిడీలు అంటే కొబ్బరి ఉండలు తెలుసు కదమ్మా. కొబ్బరి ఉండలు, శనగుండలు, శనగపప్పుతో ఉండలు బెల్లం పాకం చేసి చేస్తాం కదా శనగుండలు. ఇక పేల ఉండలు, పేలాలు తెలుసు కదమ్మా, మొక్కజొన్నలు లేకపోతే జొన్నలు ఇవన్నీ పేలాలుగా వేసి బెల్లం పాకం పెడతారనమాట. అలా తాటి చేప తెలుసు కదమ్మా, మామిడితో తాటి ముంజలు ఉంటాయి కదా బాగా పండినాక ఆ గుజ్జుతో తాటి చేప చేస్తారనమాట. పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయి, కొన్ని తీయగా బాగుంటాయి. ఇక తేగలు, ఇక జీళ్ళు అంటే తెలుసు కదమ్మా, అంటే నువ్వులతో చేస్తాం కదా వాటిని జీళ్ళు అన్నట్టు, బెల్లంతో చేసింది. శనగపప్పు, ఇక శనగపప్పు ఇవన్నీ అప్పట్లో ఎక్కువగా బెల్లంతో చేసిన ఎందుకు తినేవాళ్ళు, అప్పట్లో బెల్లంతో చేసిన పదార్థాలన్నీ కూడా ఇవన్నీ చిన్నపిల్లలు అప్పటి నుంచి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎముకలు బలంగా పుష్టిగా ఉండేవాళ్ళు. అందుకే చిన్న వస్తువు పెద్ద వస్తువునైనా ఆవలీలాగా లేపగలరు. ఈ రోజుల్లో బెల్లం ఎవరు పెడుతున్నారు, చక్కెర ఎక్కువ తింటున్నారు. అందువల్ల ఎక్కువ వస్తువులను లేపడం గానీ సౌష్టము అనేది నేటి పిల్లలకు తక్కువగా ఉన్నది. అందువల్ల ఈ మొదలైన వస్తువులు ఊరక పోనీ ఇవన్నీ ఎవరైనా ఊరకిస్తారా, ఎవరు ఇవ్వరు కదా. తోటలోనికి పోయి మునుపటి వలె తోచుకొని వచ్చుటకు అంత వీలు లేదు. అంతకుముందు తోటలోకి వెళ్ళి పండిన పండు పనని పండు మొత్తం రాల్చేసి వాళ్ళ చెత్తనులు తింటాడు కదా. అప్పటి నుంచి ఇప్పుడు తోటలోకి వెళ్ళటం మానేశాడు. ఇక అందరు కాపలా ఉంటున్నారు కాబట్టి తోటలోకి వెళ్ళడానికి వీలు లేదు ఇప్పుడు. ఏలయన తోట కాపులి బందిపోటు దొంగల విషయమై మిక్కిలి జాగురులకై ఉండిరి. అంటే ముక్కిరి జాగురులు కానీ జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఏది ఈ పంట బందిపోట్లు దొంగలు ఉన్నారు కదా, ఇవన్నీ పంటను కోసుకొని పోయేవాళ్ళు. అందువల్ల జాగ్రత్త పడుతున్నారు. సూక్ష్మ బుద్ధి గలవాడొకటొచ్చే గణపతి ఈ విషయమై కన్నులు మూసుకొని రెండవ చింత విడిచి యొక్క జాములో నుంచి ఎట్టకేలకు ఒక ఉపాయము పన్నెను. ఇక సూక్ష్మ బుద్ధి అంటే ప్రతి విషయానికి కూడా తప్పించుకోవడం ఎలాగని బాగా గ్రహించిన వాడు కాబట్టి మన గణపతి ఇక 2 సార్లు చింత అంటే 2 సార్లు ఆలోచించేసి ఎలా తప్పించుకోవాలా, ఎలాగ డబ్బులు సంపాదించాలా అని కన్ను మూసి కన్ను తెరిచేలోపు తప్పించుకోవడం ఎలాగా, డబ్బులు సంపాదించడం ఎలాగా అని చెప్పేసి ఎట్టకేలకు ఒక ఉపాయాన్ని పన్నాడు. డబ్బు కావలసి వచ్చినప్పుడు అతడు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామముల కరిగి గ్రామ మండలి ప్రముఖులను అందరిని చూచి, మా తండ్రి చనిపోయినాడు, పేద సంసారము, దినవారములు జరుపుకొనుటకు డబ్బు లేదు, మీరందరూ సాయము చేసి ఈ బ్రాహ్మణ కర్మ ఎలాగైనా కడతీర్చి నన్ను ఒక దరికి చేర్చవలయో. చూడు దుర్మార్గుడు ఎట్లా చెప్తున్నాడు చూడు. ఏం చేశాడు, నా తండ్రి చనిపోయాడు, నేనేమో పేదవాడిని, నాకు దినకార్యాలు అంటే కర్మకాండాలన్నీ చెయ్యాలి కదా, అవన్నీ చేయడానికి డబ్బులు అయితే లేవు, ఒక బ్రాహ్మణుడు కదా, నేను కర్మకాండాలన్నీ చెయ్యాలి కదా, కాబట్టి మీరందరూ బ్రాహ్మణులు కాబట్టి ఏదో శాత కర్మ చేయడానికి మీరు తోచినంత డబ్బులు కనుక ఇస్తే ఆ కార్యక్రమాన్ని కాస్త నేను పూర్తి చేస్తాను అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు.
శ్రాద్ధ కర్మ చేయకపోయిన ఎడల బంధువులు వెలిపెట్టుదురు. చనిపోయిన వానికి మంచి గతులు కలగవు. తండ్రి పోయినందుకే నేను ఏడ్చుచుండగా మీది మిక్కిలి శ్రాద్ధము పెట్టుటకైన డబ్బు లేకపోయినదని ఏ ఏ ఇట్లు బిచ్చమెత్తవలసి వచ్చినది. ఇక శ్రాద్ధ కర్మలు చేయలేక బంధువులందరిలో కూడా చూడు కుమారుడు అయి ఉండి తండ్రికి ఏమి చేయలే, శ్రాద్ధ కర్మ పెట్టలేని స్థితిలో ఉన్నాడు అని అందరూ కూడా వెలివేస్తారు కదా, దూరం పెడతారు కదా. పోనీ చనిపోయిన వారికి వారి స్వర్గానికి కూడా వెళ్ళలేరు కదా. సరే తండ్రి పోయి నేను ఏడుస్తూ ఉన్న ఆ బాధనంతా పక్కన పెట్టుకొని ఇక శ్రాద్ధ కర్మలు చేయటానికి నేను డబ్బు అందరిని అడగవలసి వస్తుంది అని గణపతి వారిని అడుగుతాడు. తండ్రి దినవారములకు కూడా డబ్బు లేనంత దురవస్థ నాకు భగవంతుడు తెచ్చిపెట్టినాడని కన్నులు నీరు పెట్టుకొని రాణి దుఃఖము తెచ్చిపెట్టుకొని ఏడ్చును. చూడు, కనీసం తండ్రికి కూడా దినవారాలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను నేనని ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గర నిలబడతాడు. 14 సంవత్సరముల పిల్లవాడు పితృ విముక్తుడు కాదలచి యాచించుడు ఏ జాలి కలిగించును. 14 సంవత్సరాలే కదా మన గణపతికి ఉంది. అయ్యో, తండ్రికి పితృకార్యాలు చేయడానికి డబ్బులు అడుగుతున్నాడే, ఈ పసిపిల్లవాడు ఎంత బాధపడుతున్నాడే అని చెప్పేసి ఆ గణపతి ఏడవంగానే అందరికీ జాలి కలిగేదట. అట్టి ఎడ ఆ బాలునికి కన్నుల బాష్పోద్గమయ్యన ఎట్ట ఎడ నేవని మనసు కరుగదు. బాష్పం బాష్పోద్గమము అంటే బాష్పము అని అంటే కన్నీరు, ఉద్గమం అంటే ఎక్కువగా కన్నిటించి నీరు కారుతూ ఉంటే ఎవరి మనసు కరగదు, ఎవరి కడుపు చొమ్మలు చుట్టదు. ఎవరికంటే కడుపులో బాధ వేస్తుంది, అయ్యో పసిపిల్లవాడు ఏడుస్తున్నాడని. ఆయా గ్రామంలోని జనులు అతని బూటకములు నమ్మి ఎవరికి తోచిన మటుకు వారు సహాయము చేయుచుందురు. ఇక ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా బాధపడుతూ ఎవరు తోచిన డబ్బులు వాళ్ళు ఇస్తూ ఉన్నారట. ఒక్కొక్క అతడికి 2-3 రూపాయలు కూడా దొరుకుచూ వచ్చినవి. ఒక్కొక్కసారి అతడికి 2-3 రూపాయలు కూడా వచ్చాయట. సాధ్యమైనంత వరకు అతడు వెళ్ళిన ఊరు వెళ్లకుండా ఈ వ్యాపారము సాగించుచుండెను. అంటే వెళ్ళిన ఊరు మళ్ళీ వెళ్తే మా తండ్రి చనిపోయాడు, ముందు డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ 2 నెలలు ఆగి మళ్ళీ అదే ఊరికి మా తండ్రి చనిపోయాడంటే ఎవరో ఒకళ్ళు గుర్తుపెట్టి, అరే మన్నా కదా అంటాడు, మా తండ్రి చనిపోయాడు డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ 2 నెలలకు ఎట తెచ్చాడరా అని అడుగుతాడు కదా. అందుకని వెళ్ళిన ఊరు వెళ్లకుండా ఇక ఆ విధంగా ఈ వ్యాపారాన్ని అంటే అందరినీ డబ్బులు అడుగుతూ సంపాదించుకుంటూ ఉన్నాడు. విధి లేక మర్చిపోయేయో మునుపు జమాబందీ అయిన గ్రామమే మరలా వెళ్ళవలసి వచ్చినప్పుడు తండ్రి చచ్చిపోయినాడన్న విషయము సాగదని ఇక ముందేం చేసే, ఒకవేళ ముందు వెళ్ళిన గ్రామానికి మళ్ళీ వెళ్ళవలసి వచ్చిందనుకో, మళ్ళీ తండ్రి చనిపోయాడని చెప్తే తెలిసిపోతుంది కదా. అందుకని ఈసారి ఏం చెప్తున్నాడు, తల్లి చనిపోయిందని వంక పెట్టును. తల్లి ఇంట ఊయం రాయిలాగున ఉండగా నామే చనిపోయినదని చెప్పుటకు నోరెట్లు వచ్చినదని మీరు సంశయింతురు కాబోలు. ఇక తల్లి ఇంట సరే ఆ తండ్రి అయితే చనిపోయాడని చెప్పాడులే అని అనుకోవచ్చు. కానీ తల్లి ఇంట్లోనే ఉంది కదా. తల్లి ఇంట్లోనే ఉన్నప్పుడు చనిపోయింది అని ఎలా చెప్తాడు, నోరెట్లా వచ్చింది అని సంశయము అంటే అనుమానం మీకు కలగవచ్చు. అట్లు సంశయింపవలసిన పని లేదు. ఏలైనా జాతస్య మరణం ధ్రువ అను మాట మీరు విన్నారు కదా. పుట్టినవాడు గిట్టక మానడని దీని అర్థము. అంటే పుట్టేవాడు ఎప్పుడైనా చనిపోక తప్పదు కదా. జాతస్య మరణం, జాతస్య అంటే పుట్టినప్పుడు మరణం తప్పదు కదా ఈ భూమండలంలో. కాబట్టి ఆ రూట యందు గణపతికి మిక్కిలి విశ్వాసం కలదు. ఆ మాటలు యందు గణపతికి మంచి నమ్మకం ఉందట. తన తల్లి ఎప్పుడో చావక మానదని గణపతి ఎరుంగును. ఎప్పుడొకప్పుడు తల్లి చనిపోతుంది కదా అని తెలుసు కదా. ఎప్పుడైనా నువ్వు చచ్చిపోవలసిందే కనుక తన్నము డబ్బు అవసరం ఉన్నప్పుడు చచ్చిపోయినదని చెప్పుట చేత ఎంత మాత్రము పాపం లేదని గణపతి ఆశయము. ఇక ఎప్పుడైనా చనిపోవలసిందే కదా, ఇప్పుడు తన డబ్బు కోసం చనిపోతుంది కాబట్టి ఇందులో తప్పేం లేదు కదా అని గణపతి అనుకునేవాడు. 10 సంవత్సరముల తర్వాత జరగవలసిన కార్యము 10 సంవత్సరముల ముందు జరిగినదని చెప్పుడు తప్పుగా అతడు ఎంచలేదు. ఎప్పుడో 10 ఏళ్ళకి ఆవిడ చనిపోతుంది, కానీ ఇప్పుడే చనిపోయిందని చెప్పడంలో తప్పేముంది అని అందులో తప్పు లేదని అనుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు తల్లి మాసికమని బిచ్చమెత్తును, ఒకప్పుడు తండ్రి తద్దినమని అడిగి
కొనును. ఒకప్పుడు తాను ప్రయాణము చేయుచుండగా మార్గ మధ్యమున దొంగలు కొట్టి చెంబు గుడ్డలు బత్తె ఖర్చు నిమిత్తము దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నారని చెప్పి ముష్టి ఎత్తును. ఇక ఇంకేం చేశాడు, ఒకసారేమో తల్లి చచ్చిపోయిందని, ఒకసారేమో తండ్రి చనిపోయాడని, ఓసారేమో ప్రయాణం చేస్తూ ఉండగా దొంగలు వచ్చేసి తన దగ్గర ఉన్నవన్నీ కూడా డబ్బులు, చెంబులు, గుడ్డలన్నీ ఎత్తుకుపోయారని చెప్పేసి ఈ విధంగా అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం ప్రారంభించాడు. కొన్ని గ్రామములు కరిగి అతడికి ఆ త ఆ తండ్రి ఆ తండ్రికి ఇంత విధముగా భిక్షాటన చేసెను. అయ్యా, నా తల్లికి ఎందరో బిడ్డలు. ఇంకా కొన్ని గ్రామములోకి వెళ్ళి అతండి అతండి అని అంటే అది మన గణపతి ఇంకా ఈ విధంగా భిక్షాటన చేస్తానంటే ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్తా వినండి. మళ్ళీ ఈ విధంగా కూడా అడుగుతున్నాడు డబ్బులు. ఎలా అంటే, అయ్యా, నా తల్లికి ఎందరో బిడ్డలు చచ్చిన తర్వాత నేను పుట్టి తిని, నేను పుట్టినప్పుడు మా తల్లి నన్ను తిరుపతి తీసుకొని వెళ్ళవలయునని మొక్కుకున్నది. పేదవాండ్ర మగుట చేత మొక్కు తీరినది కాదు. ఏడుకొండల వెంకటేశ్వర్లు వడ్డీ కాసుల వాడన్న మాట మీరు మీకు తెలియను కదా. అతని మొక్కులు ముడుపులు చెల్లకపోయిన ఎడల వెండి బెత్తములతోనూ పసిడి బెత్తములతోనూ వీపు పగులగొట్టునని మీరంతా ఎరుగరియే ఉన్నారు. రాత్రులు దెబ్బలు తినలేక నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. నాకీ నాకీ శ్రమ మీరు తప్పించవలేను. వెంకటేశ్వరుల వారికి వెండి చెంబు ఒకటి చేయించి నేను ముడుపులు చెల్లించవలెను. దానికి 50 రూపాయలు కావలెను. దగ్గర గుడ్డి గవ్వలేదు. బ్రాహ్మణ బాలకుని ఆపద తప్పించవలసిన భారం మీపై ఉన్నది. ఈ సహాయం చేసిన మీకెంతో పుణ్యముండును. వెంకటేశ్వరుని వారి చేత దెబ్బలు తిని చచ్చిపోకుండా నన్ను మీరందరూ కూడా కాపాడవలెను. నాకు మీరే తల్లి, మీరే తండ్రి అని అడుగుటయో వాని దీనాలాపనములు విని మగవాండ్రు ఆడవాండ్రు జాలుంది తోచిన సహాయము చేయుచూ వచ్చిరి. ఇంకా అంతటితోనే ఊరికి తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయింది, దారి మధ్యలో డబ్బులు పోయినాయి. ఇది ఇంతటితోనే కాకుండా ఇంకొక అబద్ధం చెప్తూ ఉన్నాడు. ఏమందంటే తన తల్లికి ఎంతో పిల్లలు పుట్టి అందరూ చనిపోయారు. చివరిగా వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే తను గణపతి పుట్టాడు. కాబట్టి వెండి చెంబు చేసేసి భిక్షాటన చెయ్యాలి. దానికి కావాల్సింది ఒక 50 రూపాయలు కావాలి. ఇప్పుడు బ్రాహ్మణ బాలకుడు కాబట్టి బ్రాహ్మణ బాలకుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి తల్లి అయినా తండ్రి అయినా బ్రాహ్మణులైనా మీరే కదా నాకు. కాబట్టి మీరే నన్ను ఈ ఆపద నుంచి తొలగించాలి. లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి గురించి మీకు అందరికి తెలుసు కదా. అలా ముడుపు గనక చెల్లించకపోతే ఆ చెల్లించపోయిన క్షమంలో ముడుపులు చెల్లించబోయిన దెబ్బలు దెబ్బలు వెంకటేశ్వర చేత దెబ్బలు తిని చచ్చిపోవట అని మీకు అందరికి తెలుసు కదా అని ఏడుపు మొదలు పెడతాడు. దీనాలాపంగా అంటే బాధతో అడుగుతాడు. ఆ బాధతో ఆ ఏడుపుతో వినంగానే అక్కడ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, అందరూ కలిసి జాలితో సహాయం చేసేవాళ్ళు అనమాట. ఈ వ్యాపారంలో దిగిన తర్వాత గణపతి యొద్ద ప్రతిదినము కొంచెముగానో గొప్పగానో డబ్బులు నిలువ ఉండదొచ్చెను. కావలసినన్ని పొగ చుట్టలు కావలసినన్ని తమలపాకులు కొనుటకు అవకాశం కలిగెను. అతని స్నేహితులకు అప్పుడప్పుడు ఒక అనా 2 అనాలు బదిలీయజొచ్చెను. గణపతి భోజనమునందు మహాగణపతి తుల్యుంటగుటచే ఎంత డబ్బు వచ్చినను వారియో ఉపాహారములకే సరిపోవచ్చు వచ్చినది. ఇక గణపతి ఈ విధంగా కూడా సంపాదించడం వల్ల చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటూ ఉన్నాయి. ఆ డబ్బులు ఉండటం పొగ చుట్టలకి, తమలపాకులకి తన బాగా భోజన ప్రియుడు కదా. తన చిరుతిళ్ళకే ఎక్కువ డబ్బు కావాలి. అలాగే వచ్చిన డబ్బు అంతా కూడా ఇలా ఖర్చు అయిపోతుంది. అప్పుడప్పుడు తన స్నేహితులకు 1 అనా 2 అనాలు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా వ్యాపారం చిలకాలంగా సాగినది కాదు. ఒక గ్రామం వాసులు మరి ఒక గ్రామం నాకు కార్యాంతరము మీద వెలుట తటస్థించుచుండును. కావున గణపతి యొక్క చేష్టలు క్రమక్రమముగా బయలుపడెను. జనులకు విశ్వాసము తగ్గెను. చుట్టుపట్ల గ్రామములలో అతని మాటలకు చెల్లుబడి లేకపోయెను. ఇక ఒక గ్రామంలో ఇంకో గ్రామంలోకి వెళ్తారు కదా. అక్కడికి వెళ్ళేసరికి ఇక వెళ్తే గణపతిని చూసి ఉంటారు కదా. అలా చూసి ఉన్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళకి తెలుసు గణపతి చేసే చేష్టలన్నీ కూడా అందరికీ తెలిసిపోతాయి. అందుచేత మునుపటి వలె అతని చేత నిండా డబ్బు చిక్కుట అవకాశము కలుగదయ్యను. ఇక ముందటి వల్లే అతని దగ్గర డబ్బులు చిక్కటం అనేది ఇక తగ్గిపోయింది. మరలా అతనికి డబ్బు సందర్భం ఇబ్బంది తటస్థించెను. మళ్ళీ డబ్బు కోసం ఇబ్బంది పడటం ప్రారంభమైంది. ఈ ఇబ్బంది గడుచుటకై అతడు ఒక ఉపాయము దీర్ఘముగా ఆలోచించి వైదుకుల పాలిటి కల్పవృక్షమని కామధేనువునని చెప్పదగిన శ్రాద్ధ భోజనమే శరణ్యమని నిశ్చయించెను. ఇది మనము రేపటి వీడియోలో చెప్పుకుందామమ్మా.
సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. లైక్ చేస్తున్నారు, వీడియోస్ అన్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు.